ఇప్పుడు అధికారంలో ఉన్నది ఎవరు ప్రస్తుతానికి? ప్రతిపక్షంలో ఉన్నది ఎవరు? అసలు మరి ఆంధ్ర రాష్ట్రాన్ని నడిపిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా మీ ప్రభుత్వం ద్వారా ఈ రకమైనటువంటి తప్పులు జరుగుతూ ఉన్నాయి, ప్రజలకి ఇంత అన్యాయం జరుగుతూ ఉంది అని ఆయన ప్రతిదీ కూడా రిపోర్ట్స్ తెప్పించుకుని పక్కాగా మాట్లాడితే దాన్ని ఎదుర్కోలేక మీరు అధికారంలోనే ఉన్నారు కదా, మీకు ప్రిన్సిపల్ సెక్రటరీసు, చీఫ్ సెక్రటరీసు, ఆయా విభాగాలకు సంబంధించినటువంటి అధికారులు నిత్యం మీతోనే ఉంటూ ఉంటారు కదా. సరే, జగన్మోహన్ రెడ్డి గారు మీ మీద బ్లేమ్ చేశారు అనుకుందాం. ఆ అధికారులతో మాట్లాడుకుని మీకు ధైర్యం ఉంటే మరి ఆ రిపోర్ట్స్ తెప్పించుకుని, లేదు లేదు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది తప్పు, ఇదిగో ఇది రైటు, ఇదిగో మేము ఇంత ఇరగబడి జనాలకి మేము మంచి చేసేస్తున్నాం అని చెప్పాలి కదా. 24 గంటలు గొడ్డలి, 24 గంటలు తల్లి చెల్లి, 24 గంటలు బాబాయ్. అది వరకేమో 1,00,000 కోట్లు అన్నారు, అది కాస్త తేలిపోయింది, నోరు మూసుకున్నారు. ఆ తర్వాత లేని కల్తీ పరమ పవిత్రమైనటువంటి లడ్డూ కాపాదించారు వెంకటేశ్వర స్వామి వారిది, అక్కడ బొక్కబొర్లా పడ్డారు. ఇప్పుడేమో మళ్ళీ బాబాయ్ గొడ్డలంటూ మొదలెట్టారు.